ఏమైంది? ఎందుకలా కోతుల్లాగా అరుస్తున్నారు? అది ఘోరం జరిగిపోయింది అత్తయ్య గారు. ఆ దేవుడు మనకి అన్యాయం చేస్తాడు అనుకోలేదు అత్తయ్య గారు. ఏమైందమ్మా? ఏంటి ఇది ఇలా వెక్కి వెక్కి ఏడుస్తున్నారంటే? ఏదో జరగరాందే జరుగుంటుంది. అసలు ఏం జరిగిందో చెప్పండమ్మా. ఎంతో ప్రాణంగా చూసుకున్నావు అత్తయ్య గారు. ప్రాణంగా ప్రేమగా చూసుకున్నారా? ఎవరికి ఏమైంది? ఆ దేవుడు మన నుంచి ఇంత తొందరగా తీసుకెళ్లిపోతాడని కళ్ళ కూడా అనుకోలేదు అత్తయ్య గారు. దేవుడు తీసుకెళ్లిపోయాడా? ఎవరిని తీసుకెళ్ళాడే? అయ్యో భయంగా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పండమ్మా. మా వల్ల కాదు అత్తయ్య గారు, మేము చెప్పలేము. ఎదవేడు పాప చావండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. అది మా నగలు పోయాయి అత్తయ్య గారు. ఏంటి? నగలు పోయాయా? వదినా, బీరువాలో పెట్టి నగలు పోవడం ఏంటి? తాళం సరిగ్గా వేసారా? చాలా స్ట్రాంగ్ గా వేసావు చేతు, అయినా పోయాయి. ఇంటి తలుపులు వేసే ఉన్నాయి. లోపల వాళ్ళు బయటికి పోలేదు, బయట వాళ్ళు లోపలికి రాలేదు. మరి ఇంట్లో నగలు ఎలా పోయాయి? ఇంట్లో వాళ్ళే కొట్టేసి ఉంటారు. అంటే నీ ఉద్దేశం ఏంటి? మన ఇంట్లో వాళ్ళే ఎవరో కొట్టేశారనా? అవునమ్మా, ఖచ్చితంగా ఇంట్లో వాళ్లే కొట్టేశారు. చచ్చా, అలా ఎందుకంటావు చేతు? మనల్ని మనమే అవమానించుకుంటే అంతకంటే అవమానం ఇంకేముంటుంది? అయినా అసలు దొంగతనం చేసే మనుషులు మన ఇంట్లో ఎవరుంటారు చెప్పు? వదినా, నీచమైన పనులని మనమే అనుకుంటాం, కానీ దొంగతనం చేసేవాళ్ళు అనుకోవాలి కదా. ఆ నగలతో ఎవరికి అవసరం ఉందో వాళ్లే కొట్టేసుంటారు. అందరికీ నగలున్నాయి, ఇంకా నగలు కొట్టేసే అవసరం ఎవరికుంటుందిరా? ఇంకెవరికి? మధుమతికే. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, లేదంటే మర్యాద దక్కదు. వేలు చూపిస్తున్నావంటే? నువ్వు చేసిన దొంగతనం బయటపడుతుందని రివర్స్ లో వస్తావా? నువ్వు ఆగరా చేతు. లత, దొంగతనం చేయాల్సిన అవసరం మధుకేముంది? ఎందుకు లేదు అత్తయ్య గారు? ఈ రోజు పోటీలో పాల్గొనడానికి ఆవిడ గారి దగ్గర నగలు లేవు కదా. దాంతో ఎవరో ఒక నగలు కొట్టేస్తే గాని సాయంత్రం పోటీలో పాల్గొనడానికి కుదరదు. అందుకని కొట్టేయాల్సిన అవసరం మధుకొక్కదానికే ఉంది. అవును, అందుకే అందరూ పడుకున్నాక కొట్టేసింది. ఆ దేవుడు సాక్షిగా, నన్ను కన్న నా తల్లిదండ్రుల సాక్షిగా నేను ఆ నగలు తీయలేదు అత్తయ్య గారు. అవునమ్మా, వదిలి చెప్పిన దాన్ని బట్టి చూస్తే దొంగతనం ఖచ్చితంగా మధువే చేసింది. మర్యాదగా నగలిచ్చేయి, లేకపోతే పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్తుంది. తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేనేం నగలు తీయలేదు, మీరే నా మీద కావాలని దొంగతనం నేరం వేస్తున్నారు. చెయ్యని తప్పుకి నన్ను దొంగం చేస్తున్నారు. ఆ అవసరం మాకేంటి ఉంది? ఈ నగల దొంగతనం వంగతో నన్ను పోటీలోకి రాకుండా ఆపాలని చూస్తున్నారు. నన్ను మానసికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఆ అవసరం మాకు లేదు. ఉంది, అందుకే ముగ్గురు ఒకటై నన్ను దొంగలా నిలబెట్టారు. అత్తయ్య గారు, వీళ్ళ మాటలు నమ్మకండి. మనల్ని ఓడించడానికి చేసిన కుట్రది. అమ్మా, మాటలనవసరం. పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి దొంగ ఎవరో దొంగతనం చేసిందెవరో తేలుస్తారు. వద్దురా, చీటికి మాటికి పోలీసులు ఇంటికొస్తే చుట్టుపక్కల వాళ్ళకి లోకువైపోతావు నాన్న.
ఈ సమస్యకి పరిష్కారం ఎలా అవుతుంది అత్తయ్య గారు? నా దగ్గరుంది. ఏంటది? ఆప్షన్ 1, పోలీసుల్ని మన ఇంటికి పిలవడం. దొంగ ఎవరో, దొంగతనం చేసింది ఎవరో ఇంట్రాగేట్ చేయించడం. ఆప్షన్ 2, మధు ఏ తప్పు ఒప్పుకుని పోటీ నుంచి తప్పుకోవడం. దీనికి మేము ఓకే. లేదంటే కేస్ పెట్టిస్తాం. ఆప్షన్ 1, ఆప్షన్ 2, చాయిస్ నీదే మధు, సెలెక్ట్ చేసుకో. ఏం చేయాలో నాకు తెలుసు. అమ్మ మధు, నువ్వే తప్పు చెయ్యవని నేను నమ్ముతున్నాను. కానీ వాళ్ళ అనుమానం మాత్రం నీ మీదే ఉంది. దాన్ని నిరూపించుకోవాలంటే నువ్వు స్టేషన్కి వెళ్ళక తప్పదమ్మా. అదే జరిగితే ఈ ఇంటి పరువు పోతుంది. దానికన్నా నువ్వు పోటీ నుండి తప్పుకోవడమే మంచిదమ్మా. నువ్వేమంటావమ్మా? చెప్పమ్మా, పోటీకి వెళ్తావా? పోలీస్ స్టేషన్కి వెళ్తావా? పోటీ నుంచి తప్పుకుంటున్నాను అత్తయ్య గారు. ఎస్, మనమే గెలిచాం. శిరీష, నగలు పోయినా మనమే విన్నే. yes మనదే. yes అత్తయ్య గారు, దొంగ దొరికాడు. ఏంటి, దొంగ దొరికాడా? అవునత్తయ్య గారు. నగలు దొంగిలించిన ఇంటి దొంగలు ఇప్పుడే నా కంట్లో పడ్డారు. సుబ్బా, అమ్మా, పల్పు బార తీసుకొని నాతోరా. అలాగే అమ్మా. ఏ మీకు బొట్టు పెట్టి పిలవాలా? రండే. పద. ఏయ్! అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటి మధు? ఏమ్మా? సుబ్బా, ఇక్కడ తవ్వు. అలాగే అమ్మా. ఏయ్, ఆగరా. ఏంటే ఈ కొత్త డ్రామా ఏంటి? మీరు ఆగండి. నువ్వు తవ్వు సుబ్బా, తవ్వు.
మధు ఏముందమ్మా అక్కడ? చెప్తా నాగండి అత్తయ్య గారు. రేయ్, ఆ మూట తీరా. అత్తయ్య గారు, ఇవి మా నగలే అత్తయ్య గారు. అవును అత్తయ్య గారు, దేవుడున్నాడు. అమ్మా, ఇప్పటికైనా అర్థమైందా మధువే దొంగతనం చేసిందని? అవునమ్మా, పోటీలో పెట్టుకోవడం కోసం నగలు దొంగతనం చేసింది. ఇప్పుడు వెళ్ళట్లేదని అర్థమైంది, అందుకే ఇక్కడ ఉన్నాయని చూపించింది. షట్ అప్. నేను మరీ అంత వెర్రిదానిలా కనిపిస్తున్నానా? దొంగ దొరికిన తర్వాత కూడా దబాయిస్తున్నారు. ఆహా, దొంగతనం నువ్వు చేయకపోతే నగలు ఇక్కడే పాతి పెట్టారని నీకెలా తెలుసమ్మా? హా? ఎలాగా? ఇదిగో ఇలా. వీళ్ళ గోర్లకున్న మట్టి చూస్తే నాకేంటి, మెడకాయ మీద తలకాయ ఉన్నా ఎవ్వరికైనా అర్థమవుతుంది. వీళ్ళే ఈ గొయ్యి తీశారని, నగలు పాతారని. అంటే అత్తయ్య గారు, ఉదయం వాకింగ్ నుంచి వచ్చాము. వాకింగ్ వస్తే కాళ్ళకు మట్టంటాలు గాని చేతులకి ఎలా అంటుతుంది? అంటే చేతులతో నడిస్తే వెరైటీగా ఉంటుందని నడిచా అత్తయ్య గారు. చిన్నమ్మాయండి, నిజం చెప్పకపోతే అదే చేతులతో నిప్పుల మీద నడిపిస్తా. చెప్పండి. అది అత్తయ్య గారు, మధు పోటీకి రాకూడదని మేమే ఇక్కడ పాత పెట్టాం అత్తయ్య గారు. అబ్బే, అబద్ధం అత్తయ్య గారు. చిన్నమ్మాయి, చంపేస్తాను. ఇంకా డ్రామాలు ఆడారంటే చర్మం గులిచేస్తాను. ఏమనుకున్నారు? అసలు మీరు మనుషులేనా? ఆఫ్టర్ ఆల్ పోటీ కోసం ఏ పాపం తెలియని మధుమతి మీద దొంగతనం వేస్తారా? ఆ అమ్మాయి తెలివైంది కాబట్టి సరిపోయింది. లేదంటే మీరు చేసిన దుర్మార్గానికి పోటీకి రాకుండా బాధపడేది. అందరి దృష్టిలో దొంగగా మిగిలిపోయేది. సారీ అత్తయ్య గారు. చిన్నమ్మాయి, దీన్ని ఇలాగే వదిలేస్తే ఈ రోజు దొంగతనం అంటగట్టారు, రేపు ఇంతకన్నా పెద్ద నేరం మోపుతారు. అందుకే మీ ఇద్దరికి పనిష్మెంట్ ఇస్తున్నాను. శిరీషకి 2 నెలలు స్నానానికి సబ్బు కట్టు, బ్రష్ చేసుకోవడానికి పేస్ట్ కట్టు. ఏ లత, నీకు 2 పాటు మేకప్ కూడా కట్టు. అత్తయ్య గారు, ప్లీజ్ అత్తయ్య గారు, స్నానం లేకుండా బ్రతకగలను కానీ మేకప్ లేకుండా బ్రతకలేను అత్తయ్య గారు. సబ్బు వాడుతుంటేనే కష్టం, అలాంటిది సబ్బు పేస్ట్ లేకపోతే వాసనకి మీ అబ్బాయి వాంతి చేసుకుంటాడు అత్తయ్య గారు. వాటితో పాటు నా కోడల మీద నింద వేసినందుకు పోటీలో మీరు పాల్గొనకూడదు. అత్తయ్య గారు, పోనీ రానివ్వండి అత్తయ్య గారు. వాళ్ళు వస్తేనే కదా మన టాలెంట్ ఏంటో వాళ్ళకి తెలిసేది. పోటీల్లో మజా ఉండేది.
అది నిజమే. సరే, మధు చెప్పింది కాబట్టి రానిస్తున్నాను. వచ్చి చావండి. అమ్మ మధు, నువ్వు రామ్మా. అలాగే. జరగరా. అమ్మో, నా నగలు. అయ్యో యాండి, ఆగుతామన్నా. నేను నీకోసం మళ్ళీ దూకుతా. ఆగు. తమన్నా యాండి, అరే ఆగండి. అయ్యో ఎక్కడికి వెళ్తున్నారు? వైపు దూసుకొస్తున్నా యాండి, చెప్పేశాడు, చెప్పేశాడు. నడుమని కొట్టేశాడు బాబోయ్, నడుమని కొట్టేశాడు. తమన్నా తమన్నా కొన తగలట్టయ్యా. లేపండి. అయ్యో అమ్మా, ఏ మానకు వచ్చింది మీకు? తమన్నా తమన్నా లేదు, కిమన్నా లేదు. అబ్బా, నీకోసం అంత కష్టపడి ప్రాణాలకు తెగించి అతి భయంకరమైన ఆ మెట్లు దాటి వచ్చాను తమన్నా. మెట్లు దూకడానికి పెద్ద కొండను దూకినట్టు బిల్డప్పిస్తారేంటి? చిన్న పిల్లోడు కూడా చిటికలో దూకేస్తాడు. నా ప్రేమను అంత తక్కువ అంచనా వేయకుతమన్నా. నీకోసం నేనేమన్నా చేస్తాను. తెచ్చి ఆపండి. ఆ పొట్టేసుకుని బాగానే చేస్తారు. అవతల నాకు బోల్డ్ అని పనులున్నాయి. నో, వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళకపోతే పూజ ఎవరు చేస్తారు? శివలింగాన్ని ఎవరికి అడుగుతారు? నేనుండగా లింగానికి నువ్వు పూజ చేయడం ఏంటి? నేను చేస్తాను. వద్దండి, మీరసలు ఒట్టి మనిషి కాదు. పుట్టి మనిషా అంటే పొట్ట మనిషి కదా అని. వంగలేరు. యాండి, షర్టిప్పేసి ఇంత ఆవేశంగా వెళ్తున్నాడేంటి? ఏం చేస్తాడు?
ఈయన ఎక్కడికి వెళ్ళినట్టు